ఆ సైనికుడు కింద పడి ఉన్నాడు. కాలు నుజ్జునుజ్జయిపోయింది. ఎముకలు పొడి పొడి అయిపోయింది. రక్తం ధారాప్రవహంగా కారిపోతోంది. సైనికుడు స్పృహలోనే ఉన్నాడు. నాకు మత్తుమందు ఇవ్వండి అన్నాడతను. యుద్ధం భయంకరంగా జరుగుతోంది. మత్తుమందు స్టాక్ లేదు. పోనీ పెదిడిన్ ఇవ్వండి. కానీ అదీ లేదు. తన తోటి గూర్ఖా సైనికుణ్ణి పిలిచాడు. ఈ నుజ్జునుజ్జయిపోయిన కాలును నరికేయ్ అని ఆజ్ఞాపించాడు. సైనికుడు తెల్లపోయాడు. తన పై అధికారి కాలు నరకడానికి అతనికి చేతులు రాలేదు. నా దగ్గర కత్తి లేదు అన్నాడు. అతని గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది. నా కుక్రీ ఇవ్వు. కుక్రీ అంటే గూర్ఖా సైనికుడి కత్తి. సైనికుడు ఆయనకు కుక్రీ చేతికిచ్చాడు. దీనితో ఈ కాలును నరికేయ్. మై నహీ కర్ సక్తా సాహెబ్ అన్నాడు సైనికుడు. అతని ఒళ్ళంతా కంపించిపోతోంది. సరే అన్నాడు ఆ అధికారి. తన కుక్రీతో తన కాలుపై ఒక్క వేటు వేశాడు. నుజ్జునుజ్జైన కాలు శరీరం నుంచి వేరైపోయింది. దీన్ని తీసుకెళ్ళు, ఖననం చెయ్యి అని ఆదేశించాడు ఆ అధికారి. తన కాలును తానే తెగనరుక్కున్న ఆ వీర సైనికుడి పేరు మేజర్ ఇయాన్ కార్డోజో. అది 1971 భారత్ పాక్ యుద్ధం. యుద్ధభూమిలో పొరపాటున శత్రువు పెట్టిన ఒక మందు పాత్రపై కాలు వేశాడు. అది పేలింది. అతని కాలు పూర్తిగా ముక్కలైపోయింది. దాని నుంచి మిగతా శరీరం అంతా సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే తన కాలును తానే నరుక్కున్నాడు. అయితే గాయానికి చికిత్స తక్షణం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కార్డోజో ప్రాణం పోవడం ఖాయం. కార్డోజోను పెద్ద ఆసుపత్రికి తరలించడానికి హెలికాప్టర్ అందుబాటులో లేదు. మృత్యువు ముంచుకొస్తోంది. అదృష్టవశాత్తు మన సైన్యాలకు చిక్కిన పాక్ యుద్ధ బందీల్లో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన శస్త్రచికిత్స చేసేందుకు ముందుకు వచ్చాడు. కార్డోజో తన కమాండింగ్ ఆఫీసర్తో నాకు పాకిస్తానీ చేతుల్లో చికిత్స చేయొద్దు అన్నాడు. నువ్వు మూర్ఖుడివా? కమాండింగ్ ఆఫీసర్ అడిగాడు. నీ ప్రాణం పోతుంది. నువ్వేం మాట్లాడకు. శస్త్రచికిత్స జరుగుతుంది. అయితే నావి 2 షరతులు దృఢంగా అన్నాడు కార్డోజో. షటప్. నువ్వు షరతులు విధించడానికి వీల్లేదు. పోనీ 2 అభ్యర్థనలున్నాయి. మొదటిది, నాకు పాకిస్తానీ రక్తం ఎక్కించవద్దు. నీకు పిచ్చా వెర్రా అన్నాడు అధికారి. నేను చావడానికి సిద్ధం, కానీ నాకు పాకిస్తానీ రక్తం వద్దు. రెండో షరతు, నాకు సర్జరీ చేసేటప్పుడు మీరు నా పక్కన ఉండాలి. పాకిస్తానీ సర్జన్ మేజర్ మహమ్మద్ బషీర్ ఆయనకు శస్త్రచికిత్స చేశాడు. కాలు మెరుగుపడింది. కానీ కార్డోజో కథ అయిపోలేదు. కార్డోజో తాను సైన్యంలోనే పనిచేయాలని నిశ్చయించుకున్నాడు. కృత్రిమ కాలును అమర్చుకున్నాడు. ఆ కాలితో నడక మొదలుపెట్టాడు. క్రమేపీ అది పరుగుగా మారింది. ఆ తర్వాత కొండలు ఎక్కడం నేర్చుకున్నాడు. ఎత్తు మీద నుంచి దూకటం నేర్చుకున్నాడు. 2 కాళ్ళు ఉన్న సైనికులు చేసే ప్రతి పనిని చేయడం మొదలుపెట్టాడు. యుద్ధంలో చేసే పనులను చేయడం ప్రారంభించాడు. కానీ పై అధికారులు ఒంటికాలు సైనికుడు యుద్ధానికి పనికిరాడని అన్నాడు. కావాలంటే పోటీ పడతానని చెప్పాడు. పై అధికారికి కోపం వచ్చింది. ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా? శత్రువుకి దొరికిపోతే ఏం చేస్తావు అన్నాడు అధికారి. నేను శత్రువుకి దొరకను అన్నాడు కార్డోజో. పోటీలో పాల్గొంటే నేను నిన్ను అరెస్టు చేస్తాను, జాగ్రత్త అన్నాడు అధికారి. సార్, మీరు నేను పాల్గొన్న తర్వాతే అరెస్టు చేయగలుగుతారు. కాబట్టి ముందు నన్ను పోటీ పడనీయండి, ఆ తర్వాత అరెస్టు చేయండి అన్నాడు కార్డోజో ధీమాగా. చివరికి అధికారి ఒప్పుకున్నాడు. పరుగు పందెం మొదలైంది. అందులో 2 కాళ్ళున్న 7 ఆఫీసర్లను దాటి ముందుకు దూసుకెళ్లాడు కార్డోజో. అధికారి కార్డోజో భుజంపై ఆప్యాయంగా చెయ్యి వేశాడు. వెల్ డన్ అన్నాడు అమిత గౌరవంతో. ఆ తరువాత ఆ అధికారి సైన్యంలో ఉన్నతాధికారులు కార్డోజో పేరును అప్పటి సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ రైనాకి సిఫార్సు చేశాడు. అతని పట్టుదలను చూసిన జనరల్ ఆయనకు ఒక బెటాలియన్ కమాండర్గా నియమించాడు. రక్షణ శాఖ అధికారులు అడ్డం పడ్డారు. ఒంటికాలు ఉన్న వ్యక్తి బెటాలియన్ను కమాండ్ చేయడం ఏమిటి అని కొర్రీలు పెట్టారు. కానీ కార్డోజో పట్టుదల ముందు అభ్యంతరాలు ఆవిరైపోయాయి. కార్డోజో యుద్ధభూమిలో శత్రువు స్థావరాలకు ఛాతీ ఎదురొడ్డి
కాశ్మీర్ లోయలో పనిచేశారు. మేజర్ జనరల్గా రిటైర్ అయ్యారు. భారత సైన్యంలో వైకల్యాన్ని జయించి అత్యున్నత స్థాయికి ఎదిగిన మొట్టమొదటి మేజర్ జనరల్ ఆయనే. ఆయన తరువాత మరో 3 యుద్ధంలో కాళ్ళు పోయిన అధికారులు అత్యున్నత స్థాయికి ఎదిగారు. అందులో ఒకరికి 2 కాళ్ళు లేవు. రిటైర్ అయిన తరువాత కార్డోజో సైన్య చరిత్రపై పరిశోధనలు చేశారు, పుస్తకాలు వ్రాశారు.